అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎడ్సెట్ 2024 అడ్మిషన్స్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఫీ పేమెంట్ అనేది మనం ఎంత చేయాలి, పేమెంట్ చేసి మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకొని మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లోనే జరుగుతుంది. ఇంకా స్పెషల్ కేటగిరీ వాళ్ళు మీరు సర్టిఫికెట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఫిజికల్గా కూడా మీరు అటెండ్ కావాలి. మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్తో ఫిజికల్గా అటెండ్ కావాల్సి ఉంటుంది. ఎక్కడ కావాలి, ఏ డేట్లో కావాలి, వాటికి సంబంధించిన వివరాలు చెప్తాను. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, సెల్ఫ్ రిపోర్ట్ ఏ విధంగా చేయాలి, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇంకా వివరాల్లోకి వెళ్తే, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అనేది ఆగస్ట్ 21 తేదీ నుంచి 27 తేదీ వరకు ఇవ్వడం అనేది జరిగింది. ఫీ పేమెంట్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు అనేది మనకు ఇక్కడ ఇచ్చినాడు చూడండి, 1200 ఇచ్చినాడు. ఓసీబీసీలకు, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 600 ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా దీనికి సంబంధించి ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అందరూ కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆన్లైన్లో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ దగ్గర ఉన్న ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రమే స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అది కూడా నీట్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఏదైనా సరిగా లేనట్లయితే అయినా వాళ్ళు మళ్ళీ మీకు మెయిల్ పెట్టడం అనేది జరుగుతుంది. మళ్ళీ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ అప్లోడ్ చేసేటప్పుడే ఏమేమి సర్టిఫికేట్ అప్లోడ్ చేయమన్నాడో అన్నింటినీ కూడా నీట్గా స్కాన్ చేసి అప్లోడ్ చేసే ప్రయత్నం చేయండి. ఏ సర్టిఫికేట్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అనే దానికి సంబంధించిన వివరాలు కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఇంకా నెక్స్ట్ చూస్తే స్పెషల్ కేటగిరీ వాళ్ళు అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్, ఎన్సిసి, స్పోర్ట్స్, గేమ్స్, స్కౌట్స్, ఆంగ్లో ఇండియన్స్ వీళ్ళందరూ కూడా మీ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అకాడమిక్స్కు సంబంధించిన సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అదేవిధంగా స్పెషల్ కేటగిరీకి సంబంధించి అంటే పిహెచ్, క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఈ రెండింటిని కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఫిజికల్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఫిజికల్గా మీరు హెచ్ఎల్సి సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. హెల్ప్ లైన్ సెంటర్ ఎక్కడికి అంటే ఆంధ్ర లయోలా కాలేజ్, సెంటినీ హాస్పిటల్ రోడ్, వెటర్నరీ కాలనీ, విజయవాడ. మనకు ఒక రోజు మాత్రమే ఇచ్చినాడు. 27వ తేదీ మీరు ఖచ్చితంగా అటెండ్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. ఇంకా వెబ్ ఆప్షన్స్ అనేటివి 29వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఏ కాలేజీ కావాలి, ఎక్కడ కావాలి, మీ ఇంట్రెస్ట్ని బట్టి వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏ కాలేజ్ ఇవ్వాలి, ఆ కాలేజీలో రాకుండా నెక్స్ట్ ఏ కాలేజ్ వస్తే బాగుంటుంది, రెండో కాలేజీ, ఒకవేళ దాంట్లో రాకుంటే మూడో కాలేజీ ఏది పెడితే బాగుంటుంది, ఆ విధంగా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి. ఒక కాలేజ్ రాకపోయినా ఇంకొక కాలేజీలో వచ్చేటట్టు వీలైనంత వరకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎక్కడ ఒక చోట మీకు సీట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. ఇంకా 3వ తేదీ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. ముందు వెబ్ ఆప్షన్స్ పెట్టింటారు కదా, తర్వాత మీరు ఏదైనా మార్చుకోవాలనే ఆలోచన ఉంటే ముందు వెనక మార్చుకోవాలనుకుంటే 3వ తేదీ మనకు ఒక రోజు అవకాశం అనేది ఉంటుంది. వెబ్ ఆప్షన్స్లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఫేజ్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ అనేది 5వ తేదీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఆ రోజు ఏ కాలేజ్ వచ్చింది, ఎక్కడ వచ్చింది అనే విషయం అనేది మనకు 5వ తేదీ తెలుస్తుంది. ఇంకా సీట్ వచ్చిన వాళ్ళు సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే వెబ్సైట్లో మీకు వచ్చిన కాలేజీ ఓకే అని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్ట్ చేయనట్లయితే మీకు వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెబ్సైట్లో మీరు ఓకే చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాలి. సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత కాలేజీలో కూడా రిపోర్ట్ చేయాలి. 5వ తేదీ నుంచి 7వ తేదీ మధ్య ఇది జరగాలి. కాబట్టి మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, కాలేజీలో కూడా రిపోర్ట్ చేయాలి. కాలేజీలో రిపోర్ట్ చేయకపోతే ఆ విధంగా కూడా మీ సీట్ క్యాన్సిల్ కావడం అనేది జరుగుతుంది. కాలేజీ వాళ్ళు మా కాలేజీకి వీళ్ళు వచ్చి జాయిన్ అయినారు అనే రిపోర్టు మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్కి పంపించడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు కాలేజీలో రిపోర్ట్ చేయనట్లయితే వాళ్ళు మీ పేరు అనేది అక్కడ పంపించరు. ఆ కాలేజీలో మీ సీట్ క్యాన్సిల్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి,
మీకు ఏ కాలేజీలో వచ్చి ఉంటుందో ఆ కాలేజీ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఒకవేళ మీరు ఆ కాలేజీలో రిపోర్ట్ చేయనట్లయితే మీ సీట్ క్యాన్సిల్ కావడం అనేది జరుగుతుంది. మీరు మళ్ళీ సెకండ్ వెబ్ కౌన్సిలింగ్కు వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్లాసెస్ అనేటివి సెప్టెంబర్ 5వ తేదీ నుంచి స్టార్ట్ కావడం అనేది జరుగుతుందనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇందాక నేను చెప్పినట్టుగా స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా ఈ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయండి. డైరెక్ట్గా ఇక్కడ కూడా అటెండ్ కావండి. విజువల్లీ ఇంపైర్డ్, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్, హియరింగ్ ఇంపైర్డ్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్, స్పోర్ట్స్ గేమ్స్ అందరూ కూడా 27వ తేదీ. నెక్స్ట్ ఏ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అనే దానికి సంబంధించిన వివరాలు చూస్తే ఏపీ ఎడ్సెట్ హాల్ టికెట్ 2024కి సంబంధించి, అదేవిధంగా ఏపీ ఎడ్సెట్ 2024 ర్యాంక్ కార్డు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ, మీరు ఎక్కడైతే చదివి ఉంటారో లాస్ట్ అక్కడ టీసీ అనేది తెచ్చుకుంటారు కదా, దాన్ని మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. డిగ్రీ మార్క్స్ మెమోస్, మీకు 3 ఇయర్స్కి సంబంధించి డిగ్రీ మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా అవి, లేదంటే కానీ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అన్నీ కూడా కలిపి ఒకటే దాంట్లో ఉంటాయి కదా అది. తర్వాత డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, మీరు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనేది ఒకటి ఉంటుంది సర్టిఫికేట్, అది డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్. అదేవిధంగా ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, లేదంటే డిప్లొమాకు సంబంధించి ఎవరైనా చేసి ఉంటే దానికి సంబంధించి అది. నెక్స్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ లేదా ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్స్ 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మీరు ఎక్కడెక్కడ చదివి ఉంటారో వాటికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎవరైతే ప్రైవేట్ స్టడీ చేసి ఉంటారో అంటే డిస్టెన్స్లో చేసి ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్ ఇన్ ఏపీ అని ఇచ్చినారు చూడండి. 10 ఇయర్స్ ఎవరి పేరెంట్స్ అయితే ఏపీలో కాకుండా బయట జాబ్ చేసి ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ పిల్లలకు సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుందని ఇచ్చినాడు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కాలం అక్కడ ఉంటారు కాబట్టి నాన్ లోకల్ కిందకి వస్తారన్నట్టు ఇచ్చినాడు. ఒకసారి చూసుకోండి ఇక్కడ. అదేవిధంగా లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఒకవేళ అది లేనట్లయితే రేషన్ కార్డు కూడా పెట్టవచ్చు అని ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అడగడం జరిగింది. మీరు ఆ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయండి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళందరూ కూడా ఆ సర్టిఫికేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ రావడం అనేది జరుగుతుంది. మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కాలేజీలో మీకు అప్లై చేయడం జరుగుతుంది కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ కూడా మీకు అవకాశం అనేది ఉంటుంది కన్వీనర్ కోట వాళ్ళకు. కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ నుంచి ఏపీకి ఎవరైనా మైగ్రేట్ అయ్యి ఉంటారు కదా 2014 జూన్ 2 తర్వాత, వాళ్ళు దానికి సంబంధించి కూడా లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అని ఇవ్వడం అనేది జరిగింది. ఆ విషయాన్ని గమనించండి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. థ్యాంక్ యూ.